ఇదేనండి నా చిన్న వంటగది. పండుగ వచ్చిందంటే తెలిసిందే కదా, ఇల్లంతా శుభ్రం చేస్తాము. ఇల్లంతా ఒక ఎత్తు అయితే ఇంట్లో ఉన్న కిచెన్ ఒక ఎత్తు అనమాట. ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను, ఇంకా కిచెన్ ఒకటే ఉంది. ఇది కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. పండగకి పిల్లలకి గోరింటాకు పెడదామని చెప్పి ఇలా గోరింటాకు కూడా మిక్సీకి వేసి రెడీ పెట్టుకున్నానండి. మా ఇంటి వెనకాల ఒక చిన్న గోరింటాకు చెట్టు అయితే వేసుకున్నాను. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, పద్దాక బయటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అడగలేమని చెప్పి ఇంటికాడే చిన్న గోరింటాకు చెట్టు అయితే పెంచుకుంటున్నా. నా దగ్గర ఉన్న ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకుని అందులోనైతే క్లినిక్ ప్లస్ షాంపూ వాటర్ అయితే కలిపేసి ఇలా కొంచెం కొంచెం స్ప్రే చేస్తూ క్లాత్ తోటి అయితే మంచిగా తుడిచేసుకుంటున్నాను. వంటగదిలోని ఈ వాల్ పేపర్ వేసి దగ్గర 3.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి నేను ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదండి. గ్యాస్ స్టవ్ వెనకాల టైల్స్ ఏమీ వేయలేదనమాట. సో అందుకు ఆయిల్ గట్ట పడి కొంచెం జిడ్డు కనిపిస్తుంది అని చెప్పి అప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో ఈ వాల్ పేపర్ అయితే తీసుకుని ఇలా నా కిచెన్ అయితే అందంగా చేసుకున్నాను. అలానే పద్దాక న్యూస్ పేపర్స్ వేయడం వల్ల ఈ గిన్నెలు పెట్టేటప్పుడు నీళ్లు పడి తడిసిపోతాయి అని చెప్పి ఇలా సెల్ఫ్ రోల్ మ్యాట్ అయితే తీసుకున్నాను. 10 మీటర్స్ అలా వచ్చిందండి. సో ఇలా సెల్ఫ్లు అన్నింటిలో కూడా వేసుకున్నాను. వేసి నుంచి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ వాటర్ పడినా సరే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా నేను కౌంటర్ టాప్కి కూడా వాల్ పేపర్ అయితే వేసుకుంటున్నానండి. సో నేను ఎప్పుడు కూడా వాల్ పేపర్స్ అనేవి ఒక్కసారి తీసుకోను, డబ్బులు ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇలా పండుగలప్పుడు మొత్తం డీప్ క్లీన్ చేస్తాం కదా, ఆ టైంలో అయితే మార్చుకుంటాను. కౌంటర్ టాప్ కోసమో నేను ఈ బ్లాక్ కలర్ మార్బుల్ వాల్ పేపర్స్ అయితే తీసుకున్నానండి. ఇది నాకు 2 వచ్చినాయి. క్వాలిటీ బాగుంది, కాస్ట్ కూడా బాగానే రీజనబుల్గా ఉంది. దీన్ని మనం ఎప్పుడు కూడా ఇలా అతికించుకొని కొంచెం కొంచెం కింద నుంచి పేపర్ లాగుతూ పైన ఎప్పుడు క్లాత్ పెట్టి ఇలా గట్టిగా ఒత్తి తుడుచుకుంటూ ఉండాలి. సో అప్పుడు మనకి ముడతలేమి రాకుండా బాగా స్టిక్ అయిపోయింది. ఈ పేపర్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అండి. బట్టల కబర్డ్స్లోని, కిచెన్లోని సెల్ఫ్లో గట్ట వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ నా కిచెన్ లుక్ అయితే ఇప్పుడైతే ఇలా ఉందండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. తక్కువ ఖర్చుతోనే నేను కిచెన్ని అందంగా చేసుకుంటాను. ఫుల్ వీడియో కూడా ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వాల్ పేపర్స్ అన్నీ కూడా నేను ఒకసారి తీసుకున్నా కాదండి, అలా తీసుకుంటే చాలా మనీ అయ్యిద్ది. ఒకసారిగా అంత ఖర్చు పెట్టలేము కూడా, అందుకని ఒక్కొక్కసారి ఒక్క ఐటమ్ అయితే తీసుకున్నాను. ఇలా డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు అయితే మొత్తం కూడా ఇలా అయితే సర్దుకొని వాల్ పేపర్ అయితే వేసుకుంటానండి. ఇంతకీ నా కిచెన్ లుక్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.